హలో ఆల్, ఈరోజు మనం రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇక్కడ 1 కప్ ఆఫ్ టామరిన్ జ్యూస్ తీసుకుంటానండి. ఒక ఎంటీ బౌల్లో యాడ్ చేసుకొని, అలాగే 1 కప్ ఆఫ్ టొమాటో ప్యూరీ. సో దీన్ని కూడా ఈ బౌల్లోకి యాడ్ చేసేసుకుందామండి. సో యాడ్ చేసుకున్న తర్వాత సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాము. అలాగే ఇందులోకి నేను ఒక 3 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ అనేది లాస్ట్లో టేస్ట్ చూసుకొని ఎంత సరిపోతుందో అంత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇంగువ కూడా యాడ్ చేస్తున్నానండి. ఇంగువ అనేది టేస్ట్ వస్తుందండి, రసంలో ఇంగువే కదండి మనకు టేస్ట్. అలాగే కొత్తిమీరని యాడ్ చేస్తున్నానండి. అండ్ రసం పౌడర్ని తీసుకుందామండి. ఇది హోమ్ మేడ్ రసం పౌడర్. సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలో నేను తర్వాత చెప్తానండి. సో ఇక్కడ 3 స్పూన్స్ ఆఫ్ రసం పౌడర్ తీసుకోవాలండి. బట్ ఇక్కడ 1 స్పూన్ యాడ్ చేసుకుంటాము. అండ్ రిమైనింగ్ 2 స్పూన్స్ మనం పోపు పెట్టుకుంటాం కదండి, పోపు పెట్టుకునే టైంలో యాడ్ చేసుకున్నాము. దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందామండి. ఇది హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాము. ఇప్పుడు మనం కొంచెం ఆవాలు అలాగే జీలకర్రని యాడ్ చేసుకుందామండి. ఇందులోకి కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకున్నాము. 2 స్పూన్స్ ఆఫ్ రసం పౌడర్ని నేను ఇందులో యాడ్ చేస్తున్నానండి. సో ఈ మిక్స్ ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసిన మిక్స్ ఉంది కదండి, సో ఈ మిక్స్ని ఇందులో యాడ్ చేసేసుకున్నాం. సో దీన్ని బాగా హీట్ అవనిద్దాం. రసం ఎంత బాయిల్ అయితే అంత టేస్ట్ ఉంటుందండి. సో మనకి టేస్టీ రసం అయితే రెడీ అయిపోయిందండి. స్మెల్ అయితే చాలా బాగుంది. సో రైస్లోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.